అడవికి రాజు సింహం అని మనందరికీ తెలుసు. కానీ సింహం రోజులో 20 గంటలు పడుకుంటుందని, చూసేవారికి చాలా బద్ధకంగా కనిపిస్తుందని మీకు తెలుసా? అయినా సరే అడవికి రారాజు ఎలా అయింది? ఈరోజు సింహం జీవితం నుంచి ప్రతి మనిషి నేర్చుకోవాల్సిన ఒక గొప్ప సక్సెస్ వ్యూహాన్ని గురించి మాట్లాడుకుందాం. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు పవర్ఫుల్ మైండ్ సెట్ యూట్యూబ్ ఛానల్. సింహానికి ఉండే అతి గొప్ప లక్షణం ఏంటో తెలుసా? ఇతర జంతువుల్లా అది ఎప్పుడూ అనవసరంగా అరుస్తూ అటు ఇటు పరుగులు తీస్తూ తన శక్తిని వృధా చేసుకోదు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ అది వేటాడాలని, ఏదైనా సాధించాలని నిర్ణయించుకున్నప్పుడు దాని రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. తన లక్ష్యం కోసం ఎంత దూరమైనా వెళ్తుంది. ఎంత కష్టపడాల్సి వచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా వెనుకడుగు వేయదు. తన వేటను పట్టుకునే వరకు, లక్ష్యాన్ని చేరే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ తన ప్రయత్నాన్ని వదలు. ఎలాగైనా సాధించి తీరుతుంది. అదే సింహం నైజం. జీవితంలో మీరు కూడా సింహంలా వ్యూహాత్మకంగా ఉండండి. ప్రతి చిన్న విషయానికి స్పందిస్తూ అనవసరమైన వాదనల్లో తలదూర్చి మీ ఎనర్జీని వృధా చేసుకోకండి. ప్రశాంతంగా ఉండండి. మీ శక్తిని కాపాడుకోండి. కానీ ఎప్పుడైతే మీరు ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటారో అప్పుడు సింహంలాగా రంగంలో దిగండి. ఎంతో దృఢ సంకల్పంతో ప్రయత్నించండి. అడ్డంకులు ఎన్ని వచ్చినా సరే మీ లక్ష్యం సాధించే వరకు ప్రయత్నాన్ని ఆపకండి. ఊరికి అరుస్తూ తిరిగే సాధారణ జంతువుల్లా కాకుండా సమయం వచ్చినప్పుడు వేటాడే సింహంలా బ్రతకండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పవర్ఫుల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.